ప్రతి ఒక్క శివభక్తుడు దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం. సాక్షాత్తు ఆ పరమశివుడే తన చేతులతోటి తయారు చేసిన శివలింగము ఈ ఆలయంలో ఉంది. ఈ సృష్టికే మూలమైన ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పాపాలు కూడా పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన కొడుకుతో వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. దేవాలయాలకి ప్రసిద్ధి చెందిన తమిళనాడులో కుంభకోణంలో ఉన్న ఈ ఆది కుంభేశ్వర స్వామివారి ఆలయాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు మనము ఒక ప్రాముఖ్యత కలిగిన ఆలయం దగ్గరకు వచ్చాము. ఈ ఆలయం ఎక్కడో కాదు, తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం దగ్గరలో ఉన్న ఆది కుంభేశ్వర ఆలయము. ఈ ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే ఇది చాలా పురాతనమైన ఆలయము. ఈ ఆలయానికి ఆ పరమశివుడికి బ్రహ్మదేవుడికి ముడిపడి ఉన్న ఆలయం. ఈ ఆలయం గురించి నేను ఈ వీడియోలో ఆ ఆలయ చరిత్ర, ఆ స్థల పురాణం గురించి చెప్తాను. ఇంకా ఏంటి అంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అండ్ తన కొడుకు అఖిరానందన్ ఈ ఆలయానికి వచ్చి దర్శించుకున్నారు. దాదాపు తమిళనాడులో ఉన్న కొన్ని ఆలయాలు పవన్ కళ్యాణ్ గారి లిస్ట్లో ఉన్నాయంట. దాదాపు వాటిని 4 సంవత్సరాల నుంచి చూడాలి, ఆ ఆలయాలకు వెళ్ళి దర్శించుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటాగా ఫైనల్గా తను అనుకున్నది ఏదైతే ఉందో 4 సంవత్సరాల కళ నెరవేరింది. తమిళనాడులో ఉన్న కొన్ని ప్రముఖమైన ఆలయాలను అయితే దర్శించుకున్నారు. అండ్ ఆ ఆలయాల్లో కూడా ఇదొక ముఖ్యమైన ఆలయం. ఆలయం గురించి చెప్పే ముందు నేను ఎక్కడ స్టే చేశానో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది. నేను స్టే చేసిన హోటల్ లీ ఆర్క్ బెంజ్ హోటల్ అని చెప్పేసి ఒకటి ఉంది. చాలా ప్యూర్ వెజ్ హోటల్ అనమాట. ఇది కూడా ఆలయం పక్క గల్లీలో ఉంటుంది. దాదాపు ఇక్కడ నుంచి ఆలయానికి మీకు ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. మీరు బై వాక్లో వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ ఆటోస్ కూడా ఉంటాయి, మీరు ఆటోస్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈ హోటల్ చుట్టుపక్కల మీకు చాలా ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ నేను హోటల్లో స్టే చేసిన రూమ్ నుండి ఒక వ్యూ నుండి మనం చూస్తే, బయట కిటికీ నుండి చూస్తే వేరే ఆలయ గోపురం కూడా కనిపిస్తుంది. అది విష్ణుదేవుడికి అంకితం చేయబడిన ఆలయం అనమాట. దాన్ని సారంగపాణి ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ సారంగపాణి ఆలయం వెనుకనే మనకి ఆది కుంభేశ్వర స్వామి ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ ఈ హోటల్కి పక్కనే మీకు సారంగపాణి ఆలయం కనిపిస్తుంది. చూస్తున్నారా, మీకు ఆలయ రాజగోపురం కనిపిస్తుంది చూడండి. ఈ హోటల్ నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే అదైతే ఉంటుంది. అండ్ దాని వెనుక మీకు ఈ ఆది కుంభేశ్వర స్వామి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు ఆది కుంభేశ్వర ఆలయం అయితే వస్తుందన్నమాట. ఇదంతా టెంపుల్ కారిడారే. అండ్ ఇక్కడ నుంచి మనం ఇలా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఏమవుతుందంటే మొత్తం మీకు ఈ ఆలయం ముందే షాప్స్ అయితే పెట్టారు. ఇదంతా మీకు ఆలయం ప్రాంగణంలోనే మీకైతే షాప్స్ కూడా మీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మొత్తం కొనుక్కోవచ్చు ఇక్కడ. ఈ ఆలయ స్థల పురాణం గురించి మనం మాట్లాడుకుంటే, పూర్వం మహాప్రళయం రాబోతున్న సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు చాలా భయపడతాడు. ప్రళయంలో సృష్టి ఏమాత్రం లేకుండా నశిస్తే ఆ తర్వాత ఈ యూనివర్స్లో అంటే ఈ విశ్వంలో ఏ జీవి ఉనికి కూడా ఉండదని శివుడితో చెప్పి బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతున్న బ్రహ్మదేవుడితోటి ఆ పరమశివుడు ఇసుకతో ఒక కుండను తయారు చేసి అందులో అమృతం పోయమని చెప్తాడు. అటుపై సృష్టి బీజాలు ఉంచాలని కూడా సూచిస్తాడు. తర్వాత మామిడి ఆకులు, కొబ్బరికాయను కూడా యూజ్ చేసి ఆ కుండని కలశంగా మార్చమని చెప్తాడు. ఆ కలశాన్ని బిల్వపత్రాలతోటి పూజించాల్సిందిగా సూచిస్తాడు. బ్రహ్మదేవుడు ఆ శివుడు చెప్పినట్లే చేశాడు. ఇంకా ప్రళయం వచ్చినప్పుడు ఈ విశ్వమంతా నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో ఈ కలశం ఒక్కటే చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. అలా తేలుతున్న కలశము దక్షిణ దిశ గుండా ప్రయాణించి చివరిగా కుంభకోణం దగ్గరికి రాగానే ఆగిపోతుంది. ఆ తర్వాత ఆ కలశం ఇంకొంచెం ముందుకెళ్లి ప్రజెంట్ ఉన్న తిరువుడై మరుదార్కి పడమర దిక్కున ఆగిపోతుంది. అలా వచ్చిన కలశాన్ని ఆ పరమశివుడు భూమిపైకి వచ్చి ఒక బాణంతో ఆ కలశాన్ని గురి చూసి కొట్టాడు. బాణం తగిలిన ఆ కలశం పగిలిపోయింది, అంటే ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అందులో ఉన్న అమృతము ఇసుకతో కలిసి ఒక లింగ ఆకారంలో అక్కడ ఆవిర్భవించింది. ఇక్కడ మీరు చూస్తే ఈ ఆలయంలో స్థల పురాణం గురించి బొమ్మలతోనూ అక్షరాలతోనూ రాసి ఉంటారు. మీరు వచ్చినప్పుడు చూడండి. ఒక కలశం లేదా కుంభం నుంచి అమృతం పడ్డ చోట శివుడు వెలిశాడు కాబట్టి ఆయన్ని కుంభేశ్వరుడు అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందే ఈ శివలింగం ఏర్పడడం వల్ల దీనిని ఆది కుంభేశ్వర లింగం అని కూడా పిలుస్తారు. సాక్షాత్తు ఆ పరమశివుడే తపస్సు చేసి తన శక్తిని ఈ శివలింగంలో ప్రవేశపెట్టారని చెప్తారు. అందుకే ఈ శివలింగం అత్యంత పవిత్రమైందని నమ్ముతారు. ఇంకా ఆ పరమశివుడు ఇక్కడ వెలిసాడని తెలుసుకున్న పార్వతీదేవి కైలాసం నుంచి కుంభకోణంకి వచ్చింది.
పార్వతీదేవిని చూసిన ఆ శివుడు సంతోషంతో ఆ అమ్మవారిని తన ఎడమ వైపు కూర్చోమన్నాడు. అలా శివుడి ఆదేశంతోటి పార్వతీదేవి శివుడు పక్కనే వెలిసింది. ఇక్కడ అమ్మవారిని మంగళనాయకి అని చెప్పి అంటారు. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని, ఇంకా ముఖ్యంగా పెళ్లి కాని వారికి వెంటనే వివాహం అవుతుందని, సంతానం లేని వారికి ఆ ప్రయోజనం కూడా చేకూరుతుందని చెప్పేసి చాలా భక్తుల నమ్మకం. ఈ ఆలయ కట్టడం విషయానికి వచ్చేస్తే ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో చోళ వంశాధిపతులు ప్రారంభించారు. రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు వంటి రాజులు ఈ ఆలయ విస్తరణకి పెద్ద ఎత్తున కృషి అయితే చేశారు. ఆ తర్వాత నాయకులు, మరాఠులు, పాండ్యులు కూడా ఈ ఆలయంలో శిల్పకళ అభివృద్ధికి తోడ్పడ్డారనమాట. ఆలయంలోని శిలాశాసనాలు చాలా వరకు తమిళం, సంస్కృతంలో ఉన్నాయి. వాటిలో దానాలు, దేవతల ఆజ్ఞలు, పూజా విధాలు కూడా మీరైతే చూడొచ్చు. ఈ ఆదికుంభేశ్వర ఆలయం దాదాపు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో గర్భగుడి, మహామండపం, ఉత్సవ మండపం, రాజగోపురం వంటి భాగాలు కూడా చాలా అద్భుతంగా అయితే నిర్మించి ఉంచారు. ఈ ఆదికుంభేశ్వర ఆలయం అనేది కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు, ఇది సృష్టి ఆరంభాన్ని గుర్తు చేసే పవిత్ర కేంద్రం. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 9 వరకు అయితే ఓపెన్ అయితే చేస్తారు. ఈ ఆలయానికి మీరు కూడా రావాలంటే ట్రైన్ నుండి అయితే మీరు డైరెక్ట్ గా కుంభకోణం రైల్వే స్టేషన్ కి రావచ్చు. లేకపోతే హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కడప ఇట్లా మెయిన్ సిటీస్ ఉంటాయి కదా, వాటి నుండి మీరు చెన్నై, తిరుచి లేదా తంజావూరుకి అయితే రైల్లో ప్రయాణించి దాని తర్వాత కుంభకోణం రావచ్చు. ఇంకా ఇదే ఆలయానికి సంబంధించిన ఒక పెద్ద ఉత్సవం అయితే జరుగుతుంది. అది కూడా ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఉత్సవం అన్నమాట. ఆ ఉత్సవంలో ఏంటంటే మహామహం ట్యాంక్ అని ఉంటుందన్నమాట. ఒక కోనేరు లాంటిది. ఆ కోనేరులో దాదాపు 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది కాబట్టి చాలా మంది దాంట్లో పవిత్ర స్నానం అయితే చేస్తారు. ఆ మహామహం ట్యాంక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ వీడియోలో కనిపించేది కాదు, ఈ ఆలయానికి కొంచెం దూరంలో ఉంటుంది. ఇక్కడ నా వెనక కనిపిస్తుంది కదా, ఈ ఏనుగు పేరే మంగళము. ఈ ఆది కుంభేశ్వర ఆలయానికి వచ్చిన వాళ్ళందరికీ ఈ ఏనుగు అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. చాలా యాక్టివ్ గా ఉంటుంది. మీరు అరటి పండు కానీ లేదా యాపిల్ కానీ తీసుకొని వచ్చేసి తిని మీకు ఆశీర్వాదం కూడా ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే చూడండి, మనం ఫోటో తీసుకోవడానికి వీలుగా లేదా వీడియో తీసుకోవడానికి వీలుగా అయితే మీకైతే చాలా యాక్టివ్గా అది డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా. చాలా మంచిగా అనిపించింది ఈ మంగళ ఏనుగు అనేది. ఈ ఆదికుంభేశ్వర ఆలయం నుంచి బయటికి రాగానే మనకు ఒక మార్కెట్ లాగా కనిపిస్తుంది. ఈ ఆలయం ముందే మనకి పూల షాపులు కనిపిస్తాయి, ఫ్రూట్ షాపులు కనిపిస్తాయి. మీరైతే అన్ని కొనుక్కోవచ్చు. ఇక్కడ పూలు చాలా బాగా అమ్ముతున్నారు, ఫ్రెష్గా ఉన్నాయి. వాటిని మీరు కొనుక్కొని కూడా వెళ్ళొచ్చు. అండ్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ దేవుడికి పూజలాగా కూడా ఈ పూలను అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా వాళ్ళ జడలో కూడా ఈ పూలను అయితే పెట్టుకోవచ్చు. ఈ ఆదికుంభేశ్వర ఆలయం ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఆలయం నుండి మనకి విష్ణుదేవుడికి అంకితం చేయబడిన ఇంకొక ఆలయం వస్తుంది. ఆ ఆలయం పేరు ఏంటి అంటే సారంగపాణి ఆలయం. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటి అంటే, సాధారణంగా విష్ణుదేవుడి ఆలయాలు మనం దర్శించుకోవాలంటే కొండలెక్కాలి. కానీ ఇక్కడున్న ఆలయం మాత్రం మనం భూగర్భంలో ఆ విష్ణుదేవుని అయితే దర్శనం చేసుకుంటాం. విష్ణుదేవుడు ఇక్కడ సారంగపాణి అవతారంలో కనిపిస్తాడు. ఇది 108 దివ్యక్షేత్రాల్లో 3వదిగా దీన్నైతే పరిగణించబడుతుంది. అందులో మొదటిది శ్రీరంగం అయితే, రెండవది తిరుమల అయితే, మూడవది ఈ సారంగపాణి ఆలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో స్వామివారు గర్భగుడిలో శయన ముద్రలోనే కనిపిస్తారు. కాకపోతే కొంచెం పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మీకు ఆ స్వామివారు కొంచెం పైకి లేస్తున్నట్టుగా దర్శనం అయితే ఇస్తారు. ఇంకా అమ్మవారు ఇక్కడ కోమలవల్లి తాయారు పేరుతో పూజలు అందుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కనిపించే రాజగోపురం మీద ఎన్ని శిల్పకళలు ఉన్నాయో చూడండి. చాలా నీట్గా, చాలా చక్కగా అయితే ఈ శిల్ప కళాకృతి మనకు కనిపిస్తుంది. చూస్తుంటేనే మనం ఆశ్చర్యపోతాము. ఎన్నో బొమ్మలు, ఎన్నో విగ్రహాలు ఈ రాజగోపురం మీద ఉన్నాయి. నిజంగా ఈ కుంభకోణంలో ప్రతి అడుగు మీకు ఒక గొప్ప ఆలయం కనిపిస్తుంది. దాని వెనక అతిపెద్ద స్థల పురాణం కూడా మీరు తెలుసుకున్నారంటే చాలా ఆశ్చర్యానికి లోనవుతారు. ఈ కుంభకోణాన్ని ఆలయాల పుట్ట అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ సందుకి వెళ్ళినా సరే మీకు ప్రతి ఒక్క ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. లోపల ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉందంటే అసలు నా కళ్ళతో చూసి నేనే ఆశ్చర్యానికి లోనయ్యాను.
ఎంత బాగా ఉంటుందా అని చెప్పి అస్సలు అనుకోలే నేను. ఆ ఆర్కిటెక్చరు ముందు ఆ రాజగోపురం ఏదైతుందో దాదాపు అది 11 అంతస్తులు ఎత్తే అవుతుందనమాట. దాని మీద ఆ రాజగోపురం మీద ఆ శిలాలు ఏమంటారు కట్టారు ఏవైతే ఉన్నాయో ఆర్కిటెక్చరు ఉంటాయి కదా శిల్పాలు ఏవైతే చెక్కారో చాలా బాగుంది. అండ్ ఈ ఆలయం లోపల కూడా చాలా ప్రశాంతంగా చాలా చల్లగా అనిపించింది. మీరు ఒకవేళ ఈ ప్రదేశానికి వచ్చేస్తే మీరు శివుని ఆలయానికి వెళ్ళొచ్చు అండ్ విష్ణుదేవుడి ఆలయం కూడా మీరైతే దర్శించుకోవచ్చు. తమిళనాడు అంటే ఆలయాలకు ప్రసిద్ధి అనే మాట అంటే ఏంటో అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది. ఆ ఆలయాలను చూసి ఆ కట్టడాలను చూసి ఆ శిల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి నేనైతే మైమర్చిపోయాను. మీరు కూడా తప్పకుండా మీకు వీలైతే ఈ చుట్టుపక్కల ఆలయాలను కూడా దర్శించుకోవాలి. తమిళనాడులో కుంభకోణం దగ్గరలో ఈ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ మీరుకి వస్తే ఆది కుంభేశ్వర స్వామి ఆలయము, సారంగపాణి స్వామి ఆలయాలను అయితే మీరైతే దర్శించుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత. మీరు ఎంగేజ్లో ఉన్నప్పుడే ఇలాంటి మన దేశంలో చాలా ప్రముఖమైన రాష్ట్రాల్లో కూడా మంచి మంచి ఆలయాలు ఉన్నాయి. వాటిని కూడా మీరు దర్శించుకొని వాటి స్థల పురాణాలని వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. వన్స్ మీరు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత మీరైతే తిరగలేరు. మీకు ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ అయినంత వరకు మీకు ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఇలా ప్రసిద్ధమైన ప్రముఖమైన ఆలయాలను అయితే మీరైతే దర్శించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.